మోంథా తుఫాను ప్రభావంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. మోంథా తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు వేటకు వెళ్లదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కృష్ణా జిల్లా గిలకలపూడి ప్రాంతంలో ఉన్న దాదాపు 300 మంది మత్స్యకారులు తమ బోట్లను వెనక్కి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం గిలకల దిండిలోని ఎక్కడైతే ఈ బోట్లు నిలిపివేశారో అదే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ మొత్తం వరుసగా బోట్లు అన్ని కూడా పూర్తిగా బారులు తీరున్నాయి. ప్రధానంగా ఎప్పుడు తుఫాను హెచ్చరికలు వచ్చినా కూడా ఆ మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దంటూ నిషేధాజ్ఞలు విధించడం పరిపాటి. అయితే ఈసారి మాత్రం మోంథా తుఫాను ప్రభావం భారీగా ఉండబోతుంది. ఆ భారీ వర్షాలతో పాటు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఆ భారీ ఈ గాలులు వీచే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ సముద్రంలో మత్స్యకారులు ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితి, ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై మొత్తం వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చింది. అంతేకాని తీర ప్రాంత ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలిచ్చింది. ఇందులో మత్స్యశాఖ అధికారులు దగ్గరుండి వీరిని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. సరే చెప్పండి, ఇప్పుడు ఎట్లా ఉంది మత్స్యకారులు, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? బారులు తీరిన ఇంతమంది మత్స్యకారులకి మీరు ఏ విధంగా అక్కడ సదుపాయాలు కల్పించారు? ఈ నెల 25వ తారీఖు నుంచి తుఫాను ముందస్తు హెచ్చరిక ప్రభావాన్ని మన జిల్లా కలెక్టర్ గారు మరియు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా బోట్లన్నింటినీ నిలుపుదల చేయటం అయింది. అప్పటికే సముద్రంలో వేట చేస్తూ ఉన్న బోట్లను కూడా వెంటనే మెరైన్ పోలీస్ వారి ద్వారా మరియు మత్స్యశాఖ, రెవెన్యూ శాఖ వారి ద్వారా మొత్తం అలర్ట్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చేయటం జరిగింది. తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే వీళ్ళు గ్రామాల్లో పల్ల ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులని పునరావాస కేంద్రాలకు పంపించి నిన్నటి నుంచి అందరికీ భోజనాలు మరియు ఉదయం టిఫిను పూర్తి సహాయ రెవెన్యూ వారి సహకారాలతో పూర్తిగా ఇక్కడ అన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళందరూ నివాస కేంద్రాల్లోనే ఉన్నారు. ఇది తీరం దాటిన తర్వాత ఒక రోజు వరకు ఉంచవలసి వస్తుందనే కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల ప్రకారం పూర్తిగా సన్నద్ధతతో చేస్తున్నాం. ఓకే, ఇది చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇప్పుడు మత్స్యకారులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణలో మత్స్యకారులందరూ కూడా ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి అల్పాహారంతో పాటు భోజనం కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం ఈ బోట్లు బారులు తీరిన వైనం కూడా చూస్తూ ఉన్నాము. గిలకల దిండిలో ఎప్పుడు తుఫాను వచ్చినా కూడా ఈ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే మొత్తం బోట్లన్నీ కూడా గిలకల దిండి ప్రాంతంలో ఈ కృష్ణానది ఒడ్డున బారులు తీరుతూ ఉంటాయి. మళ్ళీ హెచ్చరికలు మొత్తం తొలగించిన తర్వాత వాతావరణ పరిస్థితి అనుకూలించిన తర్వాత మళ్ళీ మత్స్యకారులందరూ కూడా తమ జీవనోపాధి కోసం ఆ బోట్లు వేసుకుని సముద్రంలోకి వెళ్తారు. ఇట్లా ఇప్పుడు ఈ 3 రోజుల పాటు ఇదే విధంగా, ఎందుకంటే ప్రధానంగా సముద్రం ఆటుపోట్లు ఒక్కసారిగా పెరగటం, వాతావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆ మధ్యలో ఒకసారి అలలు భారీ వర్షాల కారణంగా బోటు ముందుకి వెనక్కి రాలేని పరిస్థితి, గతంలో చాలా ప్రమాదాలు కూడా జరిగిన నేపథ్యంలో ముందుగానే ఈ వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణలో తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా మత్స్యకారులని పూర్తిగా అప్రమత్తం చేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ మొత్తం కృష్ణా జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ బాలయ్యతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పునరావాస కేంద్రాలతో పాటు అదేవిధంగా మంగినపూడి సముద్రంలో ఉన్న అలల పరిస్థితి, ఆ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా సదుపాయాలు కల్పిస్తున్నారనే అంశాలపై కూడా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. ఇక ఉన్నత స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్లు కూడా ఆర్టీజీఎస్ కేంద్రంగా అలాగే సచివాలయం కేంద్రంగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, ఎంత స్పీడ్లో ఎంత వాయువేగంతో ఈ గాలులు కానీ వర్షం కానీ పడే అవకాశం ఉందనే అంశాలపై కూడా పూర్తిగా ఆ సమాచారాన్ని ఆయా జిల్లాలకు ఆ జిల్లా అధికారుల యంత్రాంగం ఇచ్చే విధంగా ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా మానిటరింగ్ చేస్తూ అధికారులకు జిల్లా అధికారులు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. వీడిన సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఎబ్రాంధ్రజ్యోతి, గిలకల దిండి నుంచి.